మళ్ళీ ఈ కాంట్రవర్షియల్ టాపిక్తో మీ ముందుకొచ్చాను బికాజ్ ఐ లవ్ కాంట్రవర్సీస్. బట్ ఆన్ అ సీరియస్ నోట్ గైస్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ కాంట్రవర్సీస్, ఇది కాంట్రవర్షియల్ వీడియో కాదు. ఎందుకంటే నేను రియలైజ్ చేశాను దట్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడైతే ఈ కిడ్స్ టాపిక్ వచ్చిందో నేను మాట్లాడింది ఓన్లీ మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ. అండ్ క్వశ్చన్స్ గురించి చెప్తే గైస్, కొంతమంది మంచిగా అడుగుతారు, ఇంకొంతమంది చాలా రూడ్గా, చాలా వేరే టోన్లో అడుగుతారు, యూనో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ జస్ట్ రియాక్టింగ్ టు దాట్ విత్ మై క్లాసిక్ నేచర్. ఐఎమ్ జనరలీ అ వెరీ హ్యూమరస్ పర్సన్ అండ్ అందులో ఒక టింజ్ ఆఫ్ సకాజం ఉంటుంది బికాస్ దట్ ఈస్ మై స్టైల్, లైక్ దట్ ఈస్ హౌ ఐ యామ్. కానీ అలా ఏదైనా చెప్తే చాలామంది ఒఫెండ్ అయిపోతారు. బట్ వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడిగారు అనే దాని మీద ఎవరికి ఫోకస్ ఉండదు. దే ఫీల్ దట్ అది సొసైటల్ నార్మ్, వాళ్ళు అది చేశారంటే అది కరెక్ట్. బట్ ఈరోజు నేను ఈ టాపిక్ ఎంచుకొని దీని మీద నేనే స్పెసిఫిక్గా వీడియో చేయబోతున్నాను. Because I wanted you all to know the reason why we don't have kids. Did I freeze my eggs? ఒక ఏజ్ వచ్చాక పిల్లలు లేకుండా ఏం చేస్తాం? ఇద్దరం ఒకరి మొహం చూసి బోర్ అవ్వమా? పిల్లలు లేకపోతే ఒక కపుల్ మధ్యలో ఏం టాపిక్ ఉంటుంది అసలు? సో దిస్ ఈస్ గోన్ బి అ వెరీ హార్ట్ టు హార్ట్ క్యాండిడ్ కాన్వర్జేషన్, సంథింగ్ విచ్ ఇస్ లైక్ అన్హర్డ్ ఆఫ్. నేను దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఓన్లీ వేరే వాళ్ళ క్వశ్చన్స్ లేదంటే కామెంట్స్ ఆన్సర్ చేస్తూ. టుడే it is going to be my take on this topic. First thing, we get comments like, you are so selfish, meeku kids leru, meer kids plan cheyatledu. May I ask, evarki selfish unnam memu? Because the children are not born yet. Who are we being selfish to? పిల్లలు ఇంకా పుట్టలేదు. సో ఎవరి పట్ల సెల్ఫిష్గా ఉన్నాం, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు విషయం తెలుసా, ట్రూలీ సెల్ఫిష్గా ఉండడం అంటే ఏంటి అంటే, పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు పిల్లల కంటే సొసైటీ వల్ల, లేదంటే సో అండ్ సో చెప్పారు, లేదంటే అదే అందరు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయాలి అని చెప్పి ఎవరైతే పిల్లలు కంటారో, అండ్ ఆ తర్వాత వాళ్ళు మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఆర్ మేబీ ఫైనాన్షియల్గా ప్రిపేర్డ్ లేరు పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఆర్ వాళ్ళని పెంచడానికి, అలాంటి వాళ్ళు పిల్లల కంటే దాన్ని సెల్ఫిష్ అంటారు. బట్ ఇక్కడ మేము ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఈ వీడియోలో మీకు ముందు తెలుస్తుంది దట్ మాకు పిల్లలు ఎందుకు లేరు. అందరూ జడ్జ్మెంట్ ఫామ్ చేయడం దట్ వాళ్ళు సెల్ఫిష్, వాళ్ళు పిల్లల గురించి ఆలోచించట్లేదు అంటే ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ. బికాజ్ పిల్లలు లేరు, వాళ్ళు ఇంకా ఎగ్జిస్టెన్స్లోకి రాలేదు. ఇంకొంతమంది అనుకుంటారు దట్ నేను సెల్ఫిష్, నేను నా బ్యూటీని మెయింటైన్ చేయడానికి నేను పిల్లలు కన్నట్లేదని. బట్ గైస్, అగైన్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఐ హ్యావ్ సీన్ మై పేరెంట్స్, మై సిస్టర్స్, ఎవ్రీ వన్ బికమ్ మదర్స్, యునో. అండ్ వాళ్ళు ఇన్ స్పైట్ ఆఫ్ బికమింగ్ మదర్స్, దే ఆర్ వెరీ ఫిట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈవెన్ టుడే. సో నాకు ఆ డౌట్ లేదు. ఐ నో దట్ ఐ కెన్ వర్క్ హార్డ్ అండ్ గెట్ బ్యాక్ my whatever beauty or andam or physique or whatever you may call it. The main point ఏంటంటే guys, after you enter your 40s ఒక ట్రాన్సిషన్ హ్యాపెన్స్. ఐ డోంట్ నో ఫర్ ఎవ్రీవన్ అదే ఏజ్లో అవుతుందా లేదా నేను చెప్పలేను. కానీ నా 30s ఎప్పుడైతే ఎండ్ అయ్యాయో అండ్ నేను 40స్లో స్టెప్ ఇన్ అయ్యానో, ఈ బ్యూటీ మెయింటైన్ చేయడం, ఫిజిక్ మెయింటైన్ చేయడం ఇదంతా కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటుంది, యూనో. మోర్ ఆఫ్ హెల్త్ సెంట్రిక్ అయిపోతాం మనం, దట్ హెల్త్ గురించి ఆలోచించాలి, ఫిట్గా ఉండాలి అని. నా ఫిట్నెస్ మనం చేస్తే, వర్కౌట్ చేస్తే, హెల్దీగా తింటే బ్యూటీ వచ్చేసి దాని సైడ్ ఎఫెక్ట్. స్పెసిఫిక్గా దాని గురించి నేను ట్రై చేయట్లేదు. అండ్ ఆల్సో యూ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇంతకుముందు నేను యాక్టింగ్ కెరియర్లో ఉన్నాను అండ్ యాక్టింగ్ కెరియర్ అంత ఈజీ కాదు. ఇట్ యూస్ టు బి లైక్ వెరీ ఎరాటిక్ స్కెడ్యూల్స్, ఫుడ్ టైంకి లేదు, నిద్ర లేదు, అవన్నీ ఉండేది. సో ఐ యూస్ టు లుక్ డిఫరెంట్ బ్యాక్ దెన్. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే నేను యాక్టింగ్ మానేసి నేను 5-6 years నుంచి ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. లైక్ మీ అండ్ బిల్లీ గారు, వీ గాట్ మ్యారీడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఆ హ్యాపీనెస్ ఫేస్ మీద అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా అజ్యూమ్ చేసి కూర్చుంటే దట్ నేను ఇది మెయింటైన్ చేయడానికి మదర్హుడ్ వైపు వెళ్ళట్లేదంటే అది మీ అజంప్షన్లో ప్రాబ్లం. దట్ డస్ నాట్ డిఫైన్ హూ ఐ యామ్. అండ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ బిల్లీ గారు. మేమిద్దరం ఏ డెసిషన్ తీసుకున్నా కలిసే తీసుకుంటాము. సో కొంతమంది అనుకుంటారు దట్ నేను సెల్ఫిష్ అవుతున్నాను పిల్లలు ప్లాన్ చేయకపోయేసరికి, కొంతమంది అనుకుంటారు దట్ ఆయన సెల్ఫిష్గా ఉన్నారు. బట్ నో, మేమిద్దరం సేమ్ పేజ్లో ఉన్నాం. నెక్స్ట్ థింగ్, డజంట్ యువర్ ఫ్యామిలీ సే ఎనీథింగ్? వాళ్ళు ఏం చెప్పరా మీకు, మీరు ఇలా చైల్డ్ ఫ్రీగా ఉంటే? సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిల్లీ గారి సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఆయనకి లైక్ ఇమీడియట్ డాడీ మమ్మీ చిన్నప్పుడే పాస్ అవే అయిపోయారు. సో దేర్ ఇస్ నో లైక్ ఎల్డర్స్ ఉన్నా కూడా కొంచెం డిస్టెంట్ రిలేటివ్స్ లాగా ఉన్నారు. నా సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వస్తే థ్యాంక్ఫుల్లీ నాకు ఒక చాలా అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఉంది హూ ఈజ్ వెరీ వెరీ మెచ్యూర్డ్. అండ్ వాళ్ళు ఇలా అనుకోరు దట్ ఒక కపుల్కి పిల్లలు ఉంటేనే లైఫ్ ఉంటుంది లేకపోతే లైఫ్ లేదు.
మా డాడీ మమ్మీ జనరేషన్ గురించి కూడా కాదు, మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ జనరేషన్ కూడా అలా లేరన్నమాట. సో థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ అ వెరీ మెచ్యూర్డ్ అండ్ కొంచెం బ్రాడ్ స్పెక్ట్రమ్లో ఆలోచించే ఫ్యామిలీ. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా మా మమ్మీ డాడీ హార్ట్ఫుల్లీ హ్యాపీ ఉన్నారు నన్ను, బిల్లీ గారిని ఈరోజు ఈ స్టేజ్లో హ్యాపీగా చూసుకుంటూ. ఓకే, వాళ్ళకి ఇవన్నీ చాలా ఇర్రెలవెంట్ దట్ పిల్లలు పుట్టాలి కంపల్సరీ, లేదంటే దే డోంట్ అజ్యూమ్ సచ్ థింగ్స్ బికాజ్ అకార్డింగ్ టు దెమ్ వాళ్ళకి మా డాడీ మమ్మీకి 3 daughters ఉన్నారు, నేను మా 2 చెల్లెలు, ఇద్దరికి పిల్లలు ఉన్నారు. ఓకే, సో దే డోంట్ అజ్యూమ్ దాట్ అందరు ముగ్గురు సిస్టర్స్ది జర్నీ ఒకేలాగా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఒకేలాగా ఉండాలి, వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. వాళ్ళు అలా ఆలోచించరు. సో దాట్స్ వై నో వన్ సార్ట్ ఆఫ్ రబ్స్ దేర్ వాళ్ళ థాట్స్ని మా మీద రుద్దరు. వాళ్ళు హార్ట్ఫుల్గా అలా లేరు. దట్ ఐ నో మై ఫ్యామిలీ బెటర్. లైక్ చాలామంది అంటారు మీకు చెప్పరు, బట్ వాళ్ళు బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. అంత డైలీ సీరియల్ మా ఇంట్లో నడవదు. సో ఏదైనా ఉంటే మొహం మీద చెప్పే అలవాటు ఉంది. అండ్ ఓకే, ఇఫ్ ది అదర్ పర్సన్ డస్ నాట్ వాంట్ టు, వాళ్ళు ఆ డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మా డాడీ మమ్మీ అయితే ఎప్పుడూ దీని గురించి అడగలేదు. బికాజ్ రీజన్ నేను మళ్ళీ మీకు చెప్తాను. కానీ మా అంకుల్ ఆంటీ అంటే మా చాచా చాచి హూమ్ వీఆర్ వెరీ క్లోజ్ టు దట్, వాళ్ళు కూడా మా డాడీ మమ్మీ లాంటిదే అనమాట. వాళ్ళు 1 or 2 times మెన్షన్ చేశారు. బట్ వెన్ మీ అండ్ బిల్లీ గారు టోల్డ్ దెమ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే వర్ లైక్ ఓకే, లైక్ 1 or 2 times అడిగారు, ఆ తర్వాత మర్చిపోయారు. దట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు బాధలు కుమిలిపోతున్నారు, ఏడుస్తున్నారు. అంత ఏముండదు, అంత ఏముండదు మా ఇంట్లో. అండ్ ఇంకొకటి, ఈ పర్సనల్ విషయాల్లో వాళ్ళు మనల్ని అడల్ట్స్ లాగా చూస్తారు. బికాజ్ మీ అండ్ బిల్లీ గారు ఆర్ అడల్ట్స్. కొంతమంది పిల్లల్ని పిల్లల్లాగానే చూస్తారు లైఫ్ అంతా. వాళ్ళకి 60s వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పిల్లల్లాగానే చూస్తారు, విచ్ ఇస్ గుడ్. లైక్ దట్ వర్క్స్ ఫర్ యూ గుడ్. ఇన్ ఆర్ ఫ్యామిలీ స్పెసిఫిక్లీ ఒక రెస్పెక్టబుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే అలవాటు ఉంటుంది. అండ్ దాట్ ఈస్ వాట్ ఆల్ ఆఫ్ అస్ ఫాలో. పెళ్ళి అయిన వెంటనే నేను కూడా నా సిస్టర్ని ఎప్పుడు అడగలేదు, పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేస్తావు, పిల్లలు ఎప్పుడు అలా నన్ను కూడా ఎవ్వరు అడగరు. అండ్ ఇట్స్ జస్ట్ లైక్ దాట్, లైక్ అలాగే ఉన్నాం మేము. అండ్ మాకు ఇదే వర్కౌట్ అవుతుంది బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ బిల్ట్ ద సేమ్ వే. ఎప్పుడైతే ఒకరు డిఫరెంట్గా ఉంటారో వాళ్ళు బాధపడతారు, లేదంటే నేను డిఫరెంట్గా ఉంటే నేను బాధపడతాను. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అందరూ సేమ్ పేజ్ మీద సేమ్ మెంటాలిటీ ఉండేసరికి అంత డిఫరెన్సెస్ ఏం రావు మాకు. నెక్స్ట్ వ్యాలిడ్ డౌట్ కొంతమందికి ఉంటుంది, దాట్ మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఏం చేస్తారు, వాట్ డూ యూ డూ, మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారు అంటే, అది కరెక్ట్ డౌటే. బికాజ్ చాలామంది అనుకుంటారు ఇద్దరు ఉంటే ఏం చేస్తారు వాళ్ళు, కపుల్కి న్యాచురల్ ట్రాన్సిషన్ కదా, ఒక పిల్లలు రావడం, వాళ్ళు పేరెంట్స్ అవ్వడం. సో దట్ ఈస్ రైట్, అంటే సొసైటల్ నార్మ్స్కి తగ్గట్టు చూస్తే. బట్ లెట్ మీ టేక్ యూ టు లిటిల్ ఫ్లాష్ బ్యాక్ అబౌట్ మీ అండ్ బిల్లీ గారు. మేము కలిసింది 2005లో అండ్ ఇప్పుడు 2025. టెక్నికలీ మాకు పరిచయం అయి 20 years అవుతుంది. సో ఫస్ట్ 3-4 years వరకు మేము ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మేము వీ స్టార్టెడ్ గోయింగ్ అరౌండ్. సో యాక్చువల్లీ మేము 40sలో ఉన్నామంటే హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఒకరితొకరు మేము స్పెండ్ చేసేసాం ఆల్రెడీ. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా వీ హ్యావ్ సో మచ్ టు టాక్ అబౌట్. ట్రస్ట్ మీ గైస్, మేము ఫుల్ వీక్ కలిసి పనిచేస్తాం బికాజ్ వీ బోత్ ఆర్ ఇన్ టు దిస్ కాంటెంట్ క్రియేషన్. అంటే ఫర్ ఆస్ట్రిక్స్ ఓన్లీ, ఆయన టెక్నికల్ పార్ట్ చూసుకుంటారు, నేను ఈ క్రియేటివ్ పార్ట్ అండ్ హోస్టింగ్ అదంతా నేను చూసుకుంటాను. సో కలిసి ఉండి వర్క్ చేసినా కూడా త్రూ అవుట్ ద వీక్ వీ లుక్ ఫార్వర్డ్ టు వీకెండ్స్. లైక్ సాటర్డే సండే వస్తే బిల్లీ ఇది చేద్దాం అది చేద్దాం, ఆయన కూడా ప్లాన్స్ చేస్తారు, మూవీ నైట్ చేద్దాం, నువ్వు పాప్కార్న్ రెడీ చేయి, నేను మూవీ సెలెక్ట్ చేసి పెడతాను. సో మొత్తం వీక్ అంతా కలిసి స్పెండ్ చేసినా కూడా మేము అంతే ఎక్సైట్ అవుతాం దట్ ఒక 9 to 5 జాబ్ చేసే కపుల్ ఎవరైతే ఎక్సైట్ అవుతారో వీకెండ్లో ఏం చేస్తామో అంతే ఎక్సైట్ అవుతాం. దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ బాండింగ్ దట్ మీ అండ్ బిల్లీ గారు హ్యావ్. వి ఆర్ సోల్మేట్స్ గైస్, వీ వర్ జస్ట్ మెంట్ టు బీ. నాకు తెలుసు ప్రతి ఒక్క కపుల్ ఇది ఫీల్ అవుతుంది, కానీ మా విషయానికి వచ్చేసరికి బోత్ ఆఫ్ అస్ మేము ఎప్పుడైతే డేట్ చేస్తున్నామో ఆ టైంలో బిల్లీ గారు వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ పొజిషన్ ఫైనాన్షియలీ అండ్ కెరియర్ వైజ్. ఓకే, అండ్ ఐ వాజ్ అ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, నో డౌట్.
నాకు పేరుంది అండ్ ఐ యూస్ టు మేక్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. బట్ ఎప్పుడైతే మేమిద్దరం కలిసాము, యునైట్ అయ్యాం, మా పెళ్ళి అయింది, ఇట్ వాజ్ లైక్ దేవుడు వెయిట్ చేస్తున్నారు ఇద్దరిని బ్లెస్ చేయడానికి అండ్ చెప్పడానికి, అండ్ మా ద్వారా అందరికీ చెప్పడానికి దట్ దీస్ టూ వర్ మెంట్ టు బీ టుగెదర్. దాట్ ఈస్ హౌ ఇమ్మెన్స్లీ బ్లెస్డ్ వీ వర్. మాకు పెళ్ళి అయిన వెంటనే మా కెరియర్, కాంటెంట్ క్రియేషన్ కెరియర్ ఎలా టేక్ ఆఫ్ అయింది అంటే గైస్, లైక్ మా లైఫ్స్ ఒక ఒక అంటే ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు దట్ ఆ స్థాయికి తీసుకెళ్తారు దేవుడని. బికాజ్ పెళ్ళి కాకముందు నాకు చాలా డౌట్స్ ఉండే. నేను ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను, డౌట్స్ యాజ్ ఇన్ నాట్ ఆన్ బిల్లి గారు ఎనీథింగ్, బట్ ఐ యూస్ టు థింక్ ఐ యామ్ ఆఫ్టర్ ఆల్ జస్ట్ టీవీ ఆర్టిస్ట్ అండ్ ఆయన ఇంకా ప్రాపర్ సెటిల్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఎలా లైక్ రేపు మేము మా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, హౌ విల్ వి లీడ్ అవర్ లైఫ్స్, మా సేవింగ్స్ ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అని అనుకునేదాన్ని. బట్ గాడ్ లిటరలీ ఆ డౌట్స్ అన్నీ తీసేశారు తెలుసా పెళ్ళైన వెంటనే. ద వే ఆ కెరియర్ టుక్ ఆఫ్ గైస్, ఇట్ వాజ్ లైక్ గాడ్ వాజ్ వెయిటింగ్ టు బ్లెస్ అస్ దట్ మీరిద్దరు యూనైట్ అయితే బ్లెస్ చేస్తాను అని. అండ్ అబౌట్ వాట్ వీ డూ యాజ్ అ కపుల్, వీ హ్యావ్ సో మచ్ టు డూ గైస్. మా ఇండివిజువల్ గ్రోత్ ఉంది, మా కలిసి ఒక కపుల్ లాగా మా గ్రోత్ ఏంటి, ఇవన్నీ మేము మాట్లాడతాం, మేము చూస్తాం. దెన్ వీ బోత్ ఆర్ ఇన్ టు ఫిట్నెస్, సో వీ లైక్ టు కీప్ ఫిట్. మేము హెల్దీగా ఉంటాం, హెల్దీగా తింటాం. దెర్ ఆర్ ఫేజెస్ వెన్ బోత్ బికమ్ లేజీ. మేము లేజీగా ఇంట్లోనే ఉండిపోతాం, ఫిట్నెస్ అది ఇది జిమ్ ఏం లేకుండా, లైక్ ఇప్పుడు ఆ ఫేజ్ నడుస్తుంది. సో అలాగే ఉండిపోతాం అండ్ వీ బోత్ ఆర్ వెరీ బిగ్ ఫుడీస్. సో ఒక్కొక్కసారి తినే ఫేజ్ వస్తే ఇద్దరం ఇంత తిని తిని కనీసం 5 kgs పెరుగుతాం. తర్వాత బిల్లి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి, ఎస్ స్మోకీ స్టార్ట్ చేయాలి అని చెప్పి స్ట్రిక్ట్గా డైట్ చేస్తాం. సో ఇట్స్ అ సర్కిల్ ఆఫ్ లైఫ్ గైజ్, అప్ అండ్ డౌన్ ఇలా అవుతూనే ఉంటుంది. అండ్ వీ డోంట్ గెట్ బోర్డ్ ఆఫ్ దిస్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ఆర్ లైఫ్ ఇస్ గోయింగ్. ఇండివిజువల్ గ్రోత్ అయింది, ఇండివిజువల్ గ్రోత్ నాది, అండ్ ఇద్దరికి యాజ్ అ కపుల్ గ్రోత్తో పాటు మాకు ట్రావెల్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో వీ కీప్ థింకింగ్ దట్ మా నెక్స్ట్ అడ్వెంచర్ ఏం ఉండబోతుంది, చలో కష్టపడదాం, ఒక 4-5 months కష్టపడి తర్వాత మంచి వెకేషన్ తీసుకుందాం. ఇలా చాలా ఉంటాయి మాకు చేయడానికి. అండ్ ఆల్సో వీ బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్, కొత్తగా ఉంది. అది తొందరలోనే మీకు తెలుస్తుందని అనుకుంటున్నాం. 2 years నుంచి వీఆర్ వర్కింగ్, 2 years పైన వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్ గైజ్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ టు స్టార్ట్. కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఇట్ ఈస్? ఒక కామెంట్ వదిలేయండి. వీ డిస్కస్ అబౌట్ అవర్ ఓల్డ్ ఏజ్, దట్ 60s 70sలో ఏం చేయబోతున్నాం, లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం కైండ్ ఆఫ్ లైఫ్ మేము లీడ్ చేయాలనుకుంటున్నాం. సో ఆల్ దిస్ ఈజ్ లైక్ అ ఫుల్ టైమ్ జాబ్ గైజ్. వర్కింగ్ ఆన్ అ రిలేషన్షిప్, అ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ అ ఫుల్ టైమ్ జాబ్. దీన్ని లైట్ తీసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ ఏం చేస్తారు అని చెప్తే అంతవరకే ఉంటుంది మీ రిలేషన్షిప్. బట్ ఫర్ అస్ ఆ రిలేషన్షిప్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డీప్. ఈ లైఫ్ లీడ్ చేయడానికి, కలిసి ఉండడానికి మేము చాలా స్ట్రగుల్ చేసాం గైస్. అండ్ దిస్ లైఫ్ దట్ వీ హ్యావ్ టుగెదర్ టుడే ఈజ్ ప్రెషస్ ఫర్ అస్. నిజంగా చెప్పాలంటే మా పెళ్ళి అవుతుందో లేదో అని కూడా మాకు ఫుల్ డౌటే ఉండే. బికాజ్ ఆయన బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. ఓకే, అది ఒక వేరే స్టోరీ అనుకోండి. బట్ బికాజ్ ఈరోజు మాకు దేవుడు ఈ లైఫ్ కలిసి ప్రసాదించాడు, ఎవ్రీ మూమెంట్ని రిలీజ్ చేస్తాం. ఎంత ఎంత జాగ్రత్తగా దీన్ని ఒక ట్రెజర్ లాగా ట్రీట్ చేస్తాం తెలుసా. మేము కలిసినప్పుడు 20sలో ఉన్నాం. నేను 25 అండ్ బిల్లి గారు 24. 1 year డిఫరెన్స్ ఉంది మా ఇద్దరి మధ్య. అండ్ మేము పెళ్ళి చేసుకుంది లేట్ 30sలో. సో హౌ ఫ్రస్ట్రేటింగ్ దట్ వెయిటింగ్ పీరియడ్ ఇస్. లైక్ యంగ్ కపుల్స్కి తెలుస్తుంది ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, కోర్ట్షిప్ పీరియడ్ 14-15 years వరకు ఎవరు వెయిట్ చేస్తారు గైస్. బట్ మేమిద్దరం వెయిట్ చేసాం. అండ్ వెయిట్ చేసిన ప్రాసెస్లో మేము ఇదంతా డిస్కస్ చేసాం. చూడు లేట్ అవుతుంది పెళ్ళికి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. ఓకే, నేను ఆయన సిచ్యువేషన్ అనొచ్చు, నా సిచ్యువేషన్ ఏదైనా, వాట్ ఎవర్ రీజన్స్ వల్ల మాకు చాలా లేట్ అవుతుంది అండ్ అది మా చేతుల్లో లేదు. అలా అని చెప్పి మేము పెళ్ళిలో రష్ ఇన్ అయిపోయి ఆ తర్వాత బాధపడడం కంటే వి వెయిటెడ్ అండ్ ఈ డిస్కషన్ కూడా చేసాం దట్ చాలా లేట్ అవుతుంది పెళ్ళికి. సో పిల్లల గురించి ఏంటి అభిప్రాయం? ఓకే, సో నేను ఒకటే దాని మీద ఫిక్స్ అయ్యాం. నాకు ఆయనతో ఉండాలని ఉంది. ఐ కుడ్ నాట్ సీ ఎనీవన్ ఎల్స్ యాజ్ మై లైఫ్ పార్ట్నర్. హీ కుడ్ నాట్ సీ ఎనీవన్ ఎల్స్ ఎక్సెప్ట్ మీ ఫర్ హిజ్ లైఫ్ పార్ట్నర్. సో ఇది మేము ఎప్పుడైతే ఫిక్స్ చేసి క్లారిటీగా మాట్లాడుకున్నామో ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ వచ్చేసింది. ఆయనకి నా దగ్గర ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, నాకు ఆయన దగ్గర ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో
ఆ క్లారిటీ ఉంది మాకు. ఆ క్లారిటీ ఏంటంటే మాకు కలిసి లైఫ్ స్పెండ్ చేయాలని ఉంది. పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా. అప్పుడు నా పేరెంట్స్ గురించి చెప్పాను కదా! వాళ్ళెందుకు నా మీద ప్రెషర్ పెట్టరు, ఆయన మీద ప్రెషర్ పెట్టరు? బికాస్ ఆఫ్ దిస్ రీజన్. దే ఆల్సో అండర్‌స్టాండ్ దట్ మేము లేట్ 30స్‌లో పెళ్లి చేసుకున్నాము. సో, వాళ్ళకి బాగా తెలుసు మాకు పిల్లలు పుట్టినా మేము హ్యాపీగా ఉంటాం అండ్ బాగా చూసుకోగలుగుతాం అండ్ పుట్టకపోయినా కూడా మేము హ్యాపీగా ఉంటాం. సో, వాళ్ళకి ఆ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. మా మీద ఎప్పుడు ఆ అన్నెసెసరీ ప్రెషర్ వాళ్ళు వేయలేదు. మీ అండ్ బిల్లీ గారు ఫైండ్ ఇట్ సో వియర్డ్. కొత్తగా పెళ్లి అయిన ఒక జంట మాకేం చెప్తున్నారు తెలుసా? దట్ నెక్స్ట్ టైమ్ ట్రిప్ ప్లాన్ చేస్తే మనం నలుగురం కలిసి వెళ్తాం. ఓన్లీ యాజ్ అ కపుల్ వెళ్తే బోర్ అయిపోతాం. అండ్ మీ అండ్ బిల్లీ గారు లైక్ లుకింగ్ లైక్ దట్ అట్ ఈచ్ అదర్. How can you get, I don't know, see, I'm not here to judge anyone, but me and Billy Garu can never get bored of each other. Every trip, every moment, every second with him is an adventure. It is something that I truly cherish, guys, and him too. మేము ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంట్లోనే వర్క్ చేస్తూ వీకెండ్ వస్తే వీ బిహేవ్ లైక్ టీనేజర్స్ ఇన్ లవ్. ఎప్పుడైతే మేము 20స్‌లో కలిసామో వీకెండ్ మూవీ చూస్తాం, అది చేస్తాం, ఇది ప్లాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే ప్లాన్స్ ఉంటాయి. నాకు ఎంత ఫనీగా అనిపిస్తుంది తెలుసా? ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ హస్బెండ్స్ గురించి నాతో కంప్లైంట్ చేస్తుంటే, లేదంటే బిల్లీ గారికి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ గురించి కంప్లైంట్ చేస్తుంటే, నాకు అందులో మసాలా వేయడానికి ఏముండదు. బికాస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, I don't know if everyone gets this kind of a relationship, guys, but I feel so happy and blessed that మాకు ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది అని మేము ఫీల్ అవుతాం. సో అందరు అలా ఫీల్ అవుతారు, గుడ్ ఓన్లీ. కానీ మేమైతే ఇంకా కొంచెం 1% ఎక్కువ ఫీల్ అవుతాం అనుకోండి. ఎప్పుడైతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారో, ఇంకొక మూడో ఎలిమెంట్ వాళ్ళని యునైట్ చేయడానికి, బాండ్ చేయడానికి అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఉంటే బాగానే ఉంటుంది. మేబీ లైక్ అది ఒక డిఫరెంట్ జర్నీ. ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్ బికాజ్ ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను నా వరకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేశానంటే, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ హ్యావింగ్ అనదర్ బెస్టీ. సపోజింగ్ మీరు అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లేదంటే 20 years నుంచి ఫ్రెండ్స్. నాకు బిల్లీ గారికి ఎలా ఉంది ఫ్రెండ్షిప్, అలా అనుకోండి. సో మిమ్మల్ని కంప్లీట్ చేయడానికి ఒక మూడో సోర్స్ ఆర్ మూడో ఎలిమెంట్ మీకు అవసరం ఉంటుందా? ఇంకొక మూడో మనిషి రావాలి, లేదంటే ఏదో ఒకటి ఎలిమెంట్ రావాలి అని అవసరం ఉండదు కదా. ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ దాట్. ద బ్యూటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ దాట్ యూ బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. మీరు ఒకరినొకరితో హ్యాపీగా ఉన్నారు. సో ఇట్స్ ద సేమ్. That is the best way I can put it. I hope you got my point now. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాడ్లీ ఇన్ లవ్ ఉంటే, ఒక సోల్ కనెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇద్దరికి ఉంటే, మీకు ఒక మూడో ఎలిమెంట్ మీ రిలేషన్షిప్ని కంప్లీట్ చేయడానికి అవసరం లేదు. అది మీ ఓన్ కిడ్ అయినా ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అంటే ఉంటే బాగానే ఉంటుంది, కానీ లేకపోయినా కూడా బాగా నడుస్తుంది. చూడండి, నాకు ఏదైనా లేదు అంటే దాని గురించి ఏడ్చుకునే రకం కాదు నేను. నాకు ఏదైతే ఉందో, ఏదైతే గాడ్ బ్లెస్ చేశారో దాంతో నేను మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్. నేను అది చేయించుకున్నానా? యాక్చువల్లీ నేను అది చేయించుకోలేదు గైస్. మాకు పెళ్ళికి లేట్ అవుతున్న కొద్దీ కూడా మేబీ అప్పుడు చేయించుకోవాల్సింది, కానీ చేయించుకోలేదు. బికాజ్ అంత అవేర్నెస్ లేదు, అంతా నేను దాని గురించి ఎప్పుడు వినలేదు. ఈ మధ్య బాగా వింటున్నాం అనమాట. అండ్ నౌ వీఆర్ ఆల్రెడీ ఇన్ 40, సో ఇట్స్ టూ లేట్ ఫర్ దాట్. ఇప్పుడు చాలామంది యంగ్ కపుల్స్కి నేను అదే సజెస్ట్ చేస్తాను. మీరు ఇమ్మీడియట్గా పిల్లలు ప్లాన్ చేయట్లేదు అంటే మేబీ యూ షుడ్ కన్సిడర్ ఇట్. ఇట్స్ అ గుడ్ ఆప్షన్. ఒక ఏజ్ వరకు ఎగ్స్ బెస్ట్ కండిషన్లో ఉంటాయి. సో మీరు కనుక 35 ఆర్ మేబీ లేటర్ దెన్ దట్, యువర్ గైనకాలజిస్ట్ విల్ టెల్ యూ బెటర్. నేను ఈ టెక్నికల్ థింగ్స్లో అంత నాలెడ్జ్ లేదు, ఈ మాత్రం చెప్పగలుగుతాను. దట్ మీరు కనుక పిల్లలు లేట్గా కొంచెం సెటిల్ అయ్యాక ప్లాన్ చేస్తున్నారు, ఆర్ యూ వాంట్ టు ఎంజాయ్, ట్రావెల్ ద వరల్డ్ అండ్ డూ సర్టన్ థింగ్స్ బిఫోర్ యూ ప్లాన్ ఫర్ పిల్లలు అంటే, మీ ఎగ్స్ ఫ్రీజ్ చేయడం ఒక మంచి ఆప్షన్. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్కి దీని గురించి సంప్రదించండి. ఇంకా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, దట్ మీరు సంపాదించిందంతా ఏం చేస్తారు, ఈ ఆస్తులంతా ఏం చేస్తారు, మీరు కొంటుందంట ఏం చేస్తారు అండి? అవి మేము ఎంజాయ్ చేయడానికి, మా ఓల్డ్ ఏజ్, మా రిటైర్మెంట్ కోసం. అండ్ మిగిలిందంతా నా నెఫ్యూస్, నీసెస్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను, చారిటీకి ఇస్తాను, డాగ్ షెల్టర్ బిల్డ్ చేస్తాను. నాకు తెలియదు, ఐ హ్యావెంట్ ప్లాన్డ్ ఇట్ టిల్ నౌ, బట్ ఐ విల్ ప్లాన్ వన్స్ ఐ రీచ్ దట్ బ్రిడ్జ్ గైజ్. ఇంకా చాలా టైం ఉంది. 50 వరకైనా నన్ను బతకనిస్తారా లేదా ప్రశాంతంగా? నాకు ఈ ఒబ్సెషనే అర్థం కాదు, దట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఆస్తి అంతస్తులు మీరు సంపాదించిందంట ఏమవుతుంది అని. నేను పోయిన తర్వాత దాంతో ఏమవుతే నాకేంటి?
అరే! అవన్నీ మేము ప్లాన్ చేస్తాం కదా! మాకంతా కూడా తెలియదా? అంతా కూడా నాలెడ్జ్ ఉండదా? అండ్ సెకండ్‌లీ నాకు ఈ లెగసీతో అబ్సెషన్ లేదు. దట్ నా తర్వాత ఎవరో ఒకరు ఉండాలి నా వాళ్ళు. ఇఫ్ ఐయామ్ గాన్ హౌ డస్ దట్ మ్యాటర్ టు మీ గైస్? అండ్ హౌ డస్ దట్ మ్యాటర్ టు ఎనీవన్? ఒకసారి మనం పోయిన తర్వాత మా తర్వాత ఎవరున్నారు అనేది యూ ఆర్ నాట్ ఈవెన్ దేర్ ఇన్ దట్ వరల్డ్. అవన్నీ చూడ్డానికి వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు సంపాదించిందంతా ఎవరు తీసుకున్నారు, మీరు చూడ్డానికి ఉండరు కదా. వై ఆర్ యూ సో అబ్సెస్డ్? సో ఎస్, నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను దట్ మాకు మా ప్లాన్స్ ఉన్నాయి. మేము ప్లానింగ్ లేకుండా ఏది చేయము. పెళ్ళి చేసుకోవడానికే మేము ఇన్ని ఇయర్స్ ప్లాన్ చేసి ఇంత మంచిగా ఒక స్కెచ్ రెడీ చేసి ఈ పెళ్ళిలోకి దిగాము. అలాంటిది ఇవన్నీ మాకు తెలియదా? లేదంటే ఇప్పుడు మీకు ఏం తెలియదు, తర్వాత ఏజ్ అయ్యాక తెలుస్తుంది అంటే, ఏజ్ అయ్యాక కూడా యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ సో ఏబుల్, ఫైనాన్షియలీ అండ్ ఫిజికలీ స్టేబుల్. ఓకే, లైఫ్లో ఏం జరుగుతుందో అది ఎవ్వరికి ఏం తెలియదు. కానీ మన వంతు మనం కరెక్ట్గా మన ఫైనాన్సెస్ అండ్ ఫిజికల్ హెల్త్ మీద వర్క్ చేసి కరెక్ట్గా ఉంటే ఐ డోంట్ ఫీల్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్. బికాజ్ నా పేరెంట్స్, ఆల్దో మేము పిల్లలు ఉన్నాము, 3 డాటర్స్ ఉన్నాము నా పేరెంట్స్కి. మా డాడీ ఎప్పుడు ఒకటి అంటారు, దాట్ నా ఏజ్ ఎంత అయినా సరే నేను ఇవ్వండి అని పొజిషన్లో ఉండకూడదు, నేను ఎప్పుడైనా ఇచ్చే పొజిషన్లో ఉండాలి. అండ్ నేను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీని మొత్తం సెటిల్ చేసి వెళ్తాను నేను. మమ్మీ ఎవరి ముందు పోయి నాకు ఇవ్వండి అని అనకూడదు అని. సో మా ఇంట్లో అయితే ఇదే సిస్టమ్ ఉంది. పిల్లలు ఉన్నా లేకపోయినా మేము సెల్ఫ్ సఫిషియెంట్గా స్ట్రాంగ్గా ఉండాలి అని. మీరు నాతో డిజగ్రీ అవ్వచ్చు, కానీ నేను కూడా మీతో డిజగ్రీ అవుతాను. బికాజ్ నా ఒపీనియన్ నాది, మీ ఒపీనియన్ మీది. నేను ఈ వీడియో ద్వారా పేరెంట్హుడ్, మదర్హుడ్ దేన్ని ఛాలెంజ్ చేయట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను అంతే. చైల్డ్ ఫ్రీ ఉండడం ఇప్పుడు కూడా మేము సారీ లేము, అండ్ ఫ్యూచర్లో కూడా సారీ ఉండము. ఇది మా పెళ్ళి మేము ప్లాన్ చేసినప్పుడే అనుకున్నాము, మా లైఫ్ని మా టర్మ్స్ మీద మేము లీడ్ చేస్తామని. పెళ్ళి లేట్గా చేసిన గాడ్ విష్ ఉంటే మాకు న్యాచురల్గా పిల్లలు పుడతారు. లేకపోతే మా లైఫ్ గోల్ అది ఒకటే కాదు. మా లైఫ్ అంతా దాని చుట్టూనే తిరగాలి, హాస్పిటల్ తిరగాలి, హోమియోపతి, అలోపతి, న్యాచురోపతి, అది ఇది మొత్తం ట్రై చేయాలని మేము ఎప్పుడు అది ఒబ్సెషన్ లాగా పెట్టుకోలేదు. అండ్ దట్ ఈస్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మా డిసిషన్ యాజ్ అ కపుల్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ నీడ్స్ టు కమెంట్ ఆన్ దాట్ ఆర్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ థింక్ ఆర్ వాట్ వీ డూ యాజ్ అ కపుల్. బికాజ్ ఎవరికైనా పిల్లలు పుడితే, పెళ్ళి అయితే మనం ఫంక్షన్కి వెళ్ళి భోజనం తిని ఒకరోజు హ్యాపీ అవుతాం తప్ప వాళ్ళని డే టు డే లైఫ్లో ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. సో ఐ థింక్ ఈ డిసిషన్స్ యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ కపుల్ వాళ్ళే తీసుకోవాలి. బయట వాళ్ళు వాళ్ళ గురించి ఈ డిసిషన్ తీసుకోవద్దు. ఎవరు షూస్లో 1 డే కూడా కాళ్ళు పెట్టుకొని నడవలేరు. అలాంటప్పుడు ఇంత పెద్ద లైఫ్ డెసిషన్స్ గురించి అడ్వైస్ ఇచ్చే ముందు ఒక్కసారి కూడా ఆలోచించారా? సో దిస్ వాజ్ మై టేక్, యాక్చువల్లీ ఆర్ టేక్, నాది బిల్లి గారిది ఇద్దరిది కలిపి డెసిషన్ కాబట్టి మా టేక్. మాకు పిల్లలు ఎందుకు లేరు అని మీకు చెప్పాము. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు దీని గురించి, వీ రెస్పెక్ట్ దాట్. బట్ అట్లీస్ట్ మనం మాట్లాడే ముందు ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ మనమంతా మెచ్యూర్డ్ అడల్ట్స్ అండ్ ఈ మాత్రం అర్థం చేసుకోగలుగుతాం. సో దట్ వాజ్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని గురించి? డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను, కామెంట్ చేయండి. కానీ రిపీట్ మోడ్లో ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉంటే ఐఎమ్ సారీ గైస్. అలాంటి వియర్డ్ అండ్ రూడ్ కామెంట్స్ని ఆన్సర్ చేయలేను. ఐఎమ్ డన్ విత్ ఆల్ ఆఫ్ దాట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you know what you have to do. Subscribe, like and share, and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.